హలో ఫ్రెండ్స్, మీరు కోదండరాముని ఆలయం ముఖ్య ద్వారం దగ్గర ఉన్నారు. ఈ పశ్చిమ గోపురం 11 అంతస్తులతో 200 అడుగులు ఎత్తులో ఉంది. ఇక్కడ రాముణ్ణి కోదండరామునిగా పిలుస్తారు. అంటే కోదండం అనే విల్లును ధరించి ధర్మాన్ని రక్షించడానికి సిద్ధుడయ్యాడని అర్థం. మొదటి అంతస్తు అద్దాల మందిరం. ఈ అద్దాల మందిరం 1975లో నిర్మించారు. ఈ ఆలయం కాకినాడ దగ్గర గొల్లల మామిడాడలో ఉంది. మన ప్రతిబింబం ఈ అద్దాలలో చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఈ అనుభూతిని పొందాలంటే మీరు వచ్చి దర్శించుకోవాల్సిందే. ఇక్కడ నిల్చుని చూస్తే స్వామివారు అనేక రూపాలలో కనిపిస్తారు. ఇక్కడ అద్దాలు అమర్చిన పద్ధతి చూస్తే స్వామివారు అనంతం వ్యాపించినట్లు కనిపిస్తోంది. ఇక్కడ నుండి 2వ అంతస్తు నుంచి 11వ అంతస్తు వెళ్ళడానికి మెట్ల దారి ఉన్నది. ఇక్కడ 2వ అంతస్తు నుంచి 4వ అంతస్తు వరకు రామాయణంలోని ప్రధాన ఘట్టాల దృశ్యాలు, రామసేతు నిర్మాణం, హనుమంతుడు లంకకి ప్రవేశించుట, రావణాసురుని యుద్ధం వంటివి అద్భుతమైన శిల్పకళ ద్వారా చూపబడ్డాయి. 5వ అంతస్తు నుంచి 7వ అంతస్తు వరకు మహాభారతపు ఘట్టాలు, అర్జునునికి గీతోపదేశం, ద్రౌపది శిరోహరణం, కురుక్షేత్ర యుద్ధ దృశ్యాలు శిల్పాల రూపంలో కనిపిస్తాయి. తూర్పు పశ్చిమ గోపురాల మధ్య కనిపించే ఈ చిన్న గోపురం ఆలయ గర్భగృహం పైన ఉన్నది. దీనినే విమానం లేదా శిఖరం అంటారు. ఇది నేరుగా స్వామివారి గర్భగృహం పైన ఉన్నది. 11వ అంతస్తు గోపుర పైభాగంలో దేవతలు, ఋషులు, గంధర్వులు ఆకాశంలో విహరించే దృశ్యాలు, శ్రీరాముని పట్టాభిషేకం మనకి శిల్పాల ద్వారా కనిపిస్తాయి. ప్రతిరోజు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. రామనవమి వేడుకలు ఇక్కడ చాలా ఘనంగా చేస్తారు. ఈ ఆలయం నుండి 5 నిమిషాల కాలినడకన వెళ్తే సూర్యభగవానుడి ఆలయం కూడా ఉంది. అది కూడా తప్పక దర్శించుకోండి.